హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సిగ్నేచర్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. దీన్ని మనం చాలా కాలంగా సిగ్నేచరాలజీ అంటూ వింటూ వచ్చాం. అంటే ఇది ఒక శాస్త్రంలాగా భావించి మనం వచ్చాం. కానీ మన వీడియో చూస్తున్న ఎడ్యుకేట్ అవుతున్న మీ అందరికీ కూడా తెలుసు, సిగ్నేచరాలజీ అనేది ఒక శాస్త్రం కాదు, ఒక చాప్టర్ మాత్రమే. ఓకే, మరి ఈ సిగ్నేచర్ని మనం ఎలా ఉపయోగించాలి? ఒక అవగాహన లేకుండా ఏం చేస్తారంటే ఒకేసారి మార్పులన్నీ చేస్తుంటారు కొంతమంది. అంటే ఒక నేమ్ కరెక్షను, దాని రోజు రాయటం, ఒక సిగ్నేచరు, తర్వాత ఒక వేలికి ఒక ఉంగరం పెట్టుకోవటం, ఇలా మార్పులన్నీ ఒకేసారి చేస్తారు. నో అండి. ఎప్పుడైనా సరే మనము, అది మనిషి అయినా సరే ఒక యంత్రమైనా సరే, మార్పుని ఒకేసారి చేయకూడదు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక నెల పాటు డైటింగ్ చేసామనుకోండి. ఒక నెల పాటు డైటింగ్ చేసాం. ఈ డైటింగ్ చేస్తే డైలీ ఏం చేస్తున్నాం? చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఆహారం తీసుకుంటూ వెళ్తున్నాం. బాగా వీక్ అయిపోయాం. కానీ మనకేమైతే కావాలో అంటే బరువు తగ్గాలి, ఇలాంటి విషయాలన్నీ ఓకే, సెపరేట్ అయ్యాయి. బాగా మన యొక్క లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు నెల రోజులు అయిపోయింది. ఇక 31వ రోజు మనం డైటింగ్ నుంచి బయటకు వస్తాం. రాగానే డైటీషియన్ ఏం చెప్తారో తెలుసా అండి? వెంటనే ఇంతకుముందు క్రితంలో తిన్నట్లుగా ఒకేసారి ఎక్కువ తినకండి. మొదట కొంచెం తినండి, తర్వాత కొంచెం పెంచండి, తర్వాత కొంచెం పెంచండి. అట్లా రోజులు గడిచే కుంది ఆ మార్పులు అనేవి బాడీ పైన అప్లై చేయాలి. ఇది నిజం, సైంటిఫిక్గా కూడా ఇది నిజం. ఎందుకు? డైటింగ్ చేసినప్పుడు ఆహారం తగ్గించడం వలన ఏమవుతుంది? పేగు అంతా కూడా మడతపడి ఉంటుంది. ఒకేసారి తినడం వల్ల పేగంతా వ్యాకోచం చెంది రకరకాల రుగ్మతలు వస్తాయి. అదే మనం కొంచెం ఎక్కువ ఇవ్వడం వల్ల మరలా ఆ పేగ్ అనేది గ్రాడ్యువల్గా మామూలు స్థితికి వస్తుంది. ఇదే ఫార్ములా. ఇప్పుడు మనం అసలు నేమ్ కరెక్షన్ చేసుకునేది ఎందుకు? అసలు నేమ్ కరెక్షన్ చేయించుకునేది ఎందుకు? మనకి లాట్ ఆఫ్ నెగిటివ్ ఉండి మనం చేస్తున్న పనుల్లో కరెక్ట్ రిజల్ట్ రాకపోవడం వల్ల, అంటే ఎవరికి ఏ వయసులో ఎప్పుడు ఎలా జరగాలో అలా జరగకపోవటం వల్ల మనం దాన్ని నెగిటివ్గా గుర్తించి మనం పాజిటివ్ కోసం ఈ చేంజెస్ తీసుకున్నాం. మరి తీసుకున్నప్పుడు సదర్ న్యూమరాలజిస్ట్, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, సదర్ న్యూమరాలజిస్ట్ ఏం చేస్తారు? మనకి ఒక చేంజింగ్ ప్రక్రియని ఒక క్రమ పద్ధతిలో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేనేం చేస్తాను? నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్కి మొదట వారి యొక్క నేముని పర్ఫెక్ట్గా కరెక్షన్ లేదా చేంజ్ చేసి ఇచ్చి, దీన్ని ఈ విధంగా కోర్సులో రాయండి అంటాను. రాస్తారు. ఒక కోర్సు అయిపోయింది, పర్ఫెక్ట్గా రాశారు. రెండో కోర్సుతో పాటు ఏం చేస్తాము? సిగ్నేచర్ చేయండి అంటాం. సిగ్నేచర్ చేస్తారు. మూడో కోర్సుతో పాటు ఏం చేస్తాం? లో షుగరిటీ ప్రకారం కలర్ థెరపీ చేయండి అంటాం. చూడండి, గ్రాడ్యువల్ అన్నమాట. అలా కాకుండా ఒకేసారి సిగ్నేచర్ చేయండి, కలర్ థెరపీ చేయండి, కోర్సు రాయండి అంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళాల్సిన నెగిటివ్ అనేది అది యాంటీగా ఇంకా మనకే వచ్చేసి నెగిటివ్ని పెంపొందింపజేస్తుంది. అప్పుడే మీరు అప్పుడప్పుడు వింటుంటారు, నేను ఫలానా చోట నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను, ఈ చేయించుకున్న దగ్గర నుంచి అసలు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అంటారు. అది దానిలో లోపం. అంటే దానికి మీకు ఎవరైతే కరెక్షన్ ఇచ్చారో వారు ఈ వివరణ మీకు చెప్పకపోవటం. నేనైతే నా కస్టమర్స్కి ఏం చేస్తానంటే ఒక కోర్సుని ప్లెయిన్గా రాపిస్తాను. వాళ్ళు రోజు ఒక పర్టికులర్ టైంలో రాసి నాకు వాట్సాప్ చేస్తారు. నేను వారు ఏమన్నా మిస్టేక్ చేస్తున్నారా, లేకుంటే ఏకాగ్రత లేకుండా చేస్తున్నారా అనేది వాళ్ళ రైటింగ్లో నాకు అర్థమవుతుంది. యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ అర్థమవుతుంది. అప్పుడు నేను వాళ్ళకి సలహా ఇస్తుంటాను.
ఈరోజు మీరు ఇక్కడ కొట్టివేత చేశారండి అంటే మీకు ఏకాగ్రత లోపించింది, అలా చేయకండి, ఏకాగ్రతతో చేయని చెప్తుంటాను. అప్పుడు నేను చెప్తున్నా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు సార్ చూస్తున్నారు, ఆయన చెప్తున్నారు, ఆయనతో మనం ఎందుకు చెప్పించుకోవాలి, మన కోసమే కదా, మన భవిష్యత్తు కోసమే కదా అని బాగా రాయటం మొదలు పెడతారు. అప్పుడు ఒక కోర్సు రాశాక ఏమంటారు, సార్ నేను ఒక కోర్సు రాశాను సార్, నాకు వెంటనే సిగ్నేచర్ ఇవ్వండి అంటారు. నో, ఇవ్వకూడదు. ఇక్కడ ఒక కోర్సు రాయడం అంటే మొక్కుబడిగా రాయటం కాదు, ఒక సిస్టంలో రాయాలి. ఒక కోర్సు అనేది ఒక పద్ధతిలో రాయాలి. ఇప్పుడు ఆ పద్ధతి కూడా మీకు ఒకసారిగా చెప్తాను, ఆ పద్ధతి ఏంటనేది. ఎవరైనా సరే ఒక కోర్సుని 50 సార్లు రాయమంటే ఎవరైనా స్టార్టింగ్లో 10 నిమిషాల్లో ఫినిష్ చేస్తారు. కొంచెం కష్టాల్లో ఉండి తొందరగా పాజిటివ్ రావాలనుకున్న వాళ్ళు నేను చెప్పా కాబట్టి కొంచెం ఏకాగ్రత పెంచి ఈ 50 సార్లని 30 నిమిషాల్లో పూర్తి చేస్తారు. ఈ రెండూ రైట్ కాదు, కానీ అలాగే చేయగలుగుతారు. ఫస్ట్ అలాగే చేయాలి. దాన్ని నేను ఎలా ఎక్స్టెన్షన్ చేయాలో చెప్తాను. అసలు ఎంత ఎక్స్టెన్షన్ చేయాలి? మీరు 50 సార్లు రాయాలి, -5 అంటే 45 నిమిషాలు తగ్గకూడదు. అప్పుడు ఫస్ట్ కోర్స్ రాశాక నేనేం చెప్తాను, అలా కాదండి, ఇది కొన్ని టిప్స్ చెప్తాను నేను, ఈ విధంగా మీరు మళ్ళా రాయండి కోర్సు, అది అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నమాట సిగ్నేచరు. అంతేగాని గబగబా కరెక్ట్ రాయకుండా కోర్సు అయిపోగానే సిగ్నేచర్ ఇస్తే అది వాళ్ళకే చేటు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, నెగిటివ్ ఫామ్ అవుద్ది. అలా ఇవ్వకూడదు. కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం వాటిని బాడీ పైన అప్లై చేయాలి. సరే, మరి అసలు సిగ్నేచర్ ఎలా చేయాలి? ఓకే, బాగుంది. సిగ్నేచర్ ఎప్పుడు చేయాలి అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, సిగ్నేచర్ ఎలా చేయాలి, ఎంతకాలం చేయాలి? కోర్సుకి అయితే ఒక లిమిట్ ఉంటుంది. డైలీ 50 టైమ్స్ 50 డేస్ రాయండి, అదొక కోర్సు. ఒక కోర్సు అయిపోయాక 2 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఇలాంటి ఒక 5 కోర్సులు రాయండి. ఓకే, అయిపోయింది, ఒక పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది ఇంకంతే. కానీ మరి సిగ్నేచర్ పరిస్థితి ఏంటి? సిగ్నేచర్ని ఏ విధంగా చేయాలి, ఎంతకాలం చేయాలి? ఒకటేంటంటే సిగ్నేచర్ అనేది లైఫ్ లాంగ్ చేయాలి. సిగ్నేచర్ ఎప్పుడు కూడా జీవితాంతం చేయాలి. మరి ఎలా చేయాలి అంటే 2 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి, మీ సిగ్నేచర్ని హారిజంటల్ లైన్కి 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. మించొచ్చు 45కి, ఎగ్జాక్ట్ అవసరం మించొచ్చు, కానీ తగ్గకూడదు. మీరు గమనిస్తే పెద్ద పెద్ద గెజెటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ స్టాంప్ ఉందనుకోండి వాళ్ళది పేపర్ పైన, వాళ్ళ సైను ఇలా ఉంటుంది, ఇటుపోయిద్ది. ఇది హారిజంటల్ లైన్ అయితే ఇటుపోయిద్ది. ఎందుకంటే వారికి పాజిటివ్ పట్ల అవగాహన ఉంది కాబట్టి, వైబ్రేషన్ పట్ల అవగాహన ఉంది కాబట్టి. కాబట్టి మనం హారిజంటల్ లైన్కి 45 డిగ్రీస్ యాంగిల్ తగ్గకుండా యాంగిల్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఒకటి. ఇక రెండోది, మనకి మన యొక్క ఇంగ్లీష్ లెటర్స్లో ఇలా ఉంటాయి లెటర్స్. ఈ లెటర్స్లో మనకి 3 రకాలు కనపడతాయి. ఒకటేంటంటే ఏదైనా కిందికి చూపిస్తూ ఉండటం, రెండోది ఏంటంటే ఏదైనా పక్కకి డౌన్గా చూపిస్తూ ఉండటం, మూడోది ఏంటంటే స్ట్రైట్గా పైకి ఉండటం. స్ట్రైట్గా పైకి ఉండటం అంటే ఏంటో చూడండి, ఇదిగో బి చూడండి, స్ట్రైట్గా పైకి ఉంది, ఇలాంటిది. ఇది స్ట్రైట్గా పైకి ఉంటుంది, దానిలో ప్రాబ్లం లేదు. మరి కిందికి ఉండటం ఏంది, ఇదిగో హెచ్ చూడండి, హెచ్ ఎలా ఉంది, ఇలా ఉంది, కిందికి ఉంది, ఇలా ఉండకూడదు. అప్పుడేం చేయాలి, దీన్ని ఇలా తిప్పాలి, అవతల అక్షరంలో కలపాలి, లేదా ఇదే ఎండింగ్ అయితే ఇలా తిప్పాలి. మరి ఇక్కడ చూస్తుందిగా, అయితే ఒక లైన్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిందంటే అది డబల్ లైన్ కింద వస్తుంది. డబల్ లైన్ అంటే కిందికి చూస్తున్నట్టు కాదు, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఇలా అన్నాం, డబల్ అంటే అర్థమైంది, ఇది ఇలా పోయింది పైకి, అంటే దాంట్లో పోయినా ఇలా పోతుంది, అది కిందికి చూస్తున్నట్టు కాదు. ఈ చివరిలో వదిలేసామే, ఇది కిందికి చూస్తున్నట్టు, దీన్ని ఇలా పైకి తిప్పాలి. అదే పక్కన ఇంకోటి ఉందనుకోండి, దీని పక్కన ఏ ఉందనుకోండి, దీన్ని ఏలో కలపచ్చు ఇట్లా, ఇది కిందికి.
మరి ఈ సైడ్ది ఏంది ఏ చూడండి, మనం ఏం చేస్తాం, ఏని ఇలా అంటాం, అంటే కిందికి కాదు పైకి కాదు, ఇలా పక్కకి వెళ్ళిపోయింది. దీన్ని ఏం చేయాలి, మనం ఇలా ఉంచాలి, పైకి ఉంచాలి, ఇలా ఉంచాలి. అది పక్కన ఏంటంటే దానికి కలపొచ్చు అనమాట. అలాగే డి కూడా అంతే. డి ఏంది, ఇలా అన్నాం అంటే ఇది ఒక పక్కకు వచ్చింది. అప్పుడు దాన్ని ఏం చేయాలి, క్లియర్గా ఇలా ఉంచాలి. అలాగే జీ ఉంది, జీ ఇలా అంటాం ఒక్కోసారి, ఇలా అనకూడదు. జీని ఏం చేయాలి, ఇలా పైకి అనాలి. జే కూడా అంతే, జే మనం ఎట్లా అంటాం, ఇలా అనకూడదు. ఈ ఎండింగ్ అనేది ఈ పక్క వెళ్ళకూడదు, ఎండింగ్ అనేది ఇలా వెళ్ళాలి. సో 3 పద్ధతులు. ఒకటి, కిందికి చూసే ఏమైనా ఉంటే వాటిని పైకి చూపించాలి లేదా పక్క దానిలో కలపాలి. ఒకవేళ పక్కకు వచ్చేది ఉంటే దాన్ని పైకి చూపించాలి, పక్క దానిలో కలపాలి. స్ట్రైట్గా పైకి ఉందనుకోండి, నో ప్రాబ్లం. ఇకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏమైనా సరే ఈ లాస్ట్ ఎలా ఉన్నా దానికి మనం రైట్ కొట్టేయాలి. ఉదాహరణకి శ్రీను ఉంది, శ్రీను ఇలా అన్నాము, ఇలా ఉంచాము, ఇలా వదిలేయకూడదు. ఈ చివరి దాన్ని ఇలా రైట్ కొట్టేయాలి. రైట్ ఒక కార్నర్లో వెళ్ళిపోవాలి పైకి. ఇది చూడండి ఎస్, కొంతమంది ఎస్ని ఇలా రాస్తారు, ఇలా రాయకూడదు. ఇది కింది చూస్తుంది కదా, కింది చూడకూడదు. ఎస్ రాసేటప్పుడు ఇలా రాయాలి, దాంట్లోనే ఇలా చేసి కలిపి రాయాలంటే. ఆర్ ఇటు వచ్చింది కదా, దీన్ని ఐలో కలపాలి. మరి ఐ ఇటు వచ్చింది కదా, దీన్ని ఎన్లో కలపాలి. ఎన్ అంటే ఇది డబల్ గీత పడుతుంది కాబట్టి నో ప్రాబ్లం, ఇది కలిపేస్తాం దీంట్లో. శ్రీను ఇలా ఈ విధంగా లాస్ట్లో ఆ కేర్ తీసుకోవాలి. సో మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంతకాలం చేయాలి. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. మరి కొంతమందికి మనం నేమును పూర్తిగా చేంజ్ చేస్తాం. రామారావు అనే వ్యక్తికి రాజేష్ అని పెట్టాం. మరి సిగ్నేచర్ రాయిస్తూనే చేసేది, అతనికేం డౌట్ వస్తుంది, సార్ మరి నేను 14 గోళ్ళ మధ్య కూర్చొని రాజేషే చేస్తున్నా, బాగానే ఉంది. కానీ బయటికి ఒక బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మరి రామారావే చేస్తున్నాగా, మరి అదేంటి అంటే ఇక్కడ సిగ్నేచర్ అనేది మనం అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఏముందో దాంతోనే చేస్తాం మనం సిగ్నేచర్. అయితే సిగ్నేచర్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్లో కంప్లీట్గా సిగ్నేచర్, ఇంగ్లీష్లో పొట్టి సిగ్నేచర్, తెలుగులో సిగ్నేచర్. ఇంగ్లీష్లో కంప్లీట్గా సిగ్నేచర్, ఇంగ్లీష్లో పొట్టి సిగ్నేచర్, తెలుగు సిగ్నేచర్. దీంట్లో దేనికి వైబ్రేషన్ ఉంటుందంటే ఇంగ్లీష్లో కంప్లీట్గా చేసే సిగ్నేచర్కే ఉంటుంది, ఇంగ్లీష్లో పొట్టి సిగ్నేచర్కి ఉండదు. శ్రీను అతను ఇలా చేస్తాడు, దానికి ఏమి ఉండదు, న్యూట్రల్. లేదు తెలుగులో చేయండి, దీనికి ఏమీ ఉండదు, న్యూట్రల్. దేనికి ఉంటుంది, ఇదిగో దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. అందుకని మనం ఏదైనా నేమ్ చేంజ్ అయినప్పుడు, మనం సిగ్నేచర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బయట ఉన్న రికార్డెడ్ నేమ్కి మీరు పొట్టి సిగ్నేచర్ చేయండి. అప్పుడు దాకా బ్యాంకులో మీరు పొడుగు చేశారు, మీరు మార్చుకోవచ్చు, ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్ తీసుకోండి. ఇప్పుడు దాకా ఇలా చేశాను, ఇదిగో ఇక్కడి నుంచి ఇలా చేస్తున్నాను, అదే ఆడ ఫిట్ చేసుకుంటాడు. లేదు తెలుగులో చేసేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది సిగ్నేచర్ చేసుకునే విధానం. ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. మరీ మీకు ఎక్కువ డౌట్స్ ఉంటే మీరు ఫోన్ కాల్ చేసి మీరు ఎక్కడెక్కడ కరెక్షన్ చేయించుకున్నారో ఆ కరెక్షన్ కరెక్టా కాదా అలాంటి విషయాలు తెలుసుకోండి. ఆ తెలుసుకోవటంలో డైరెక్ట్గా చేయండి, లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తెలియటం అనేది, ఆ తెలుసుకోవటం అనేది డైరెక్ట్గా అయినా ఫోన్ చేసి తెలుసుకొని ఆ మిస్టేక్ సవరించడానికి ఫ్రెష్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి. లేదంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా నేను అది వాల్యుబుల్ది, ఎక్కువ మందికి ఉపయోగపడుద్ది అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తాను. ఇది సిగ్నేచర్ గురించి. ఈ వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.